అయినా మీకు ఇంకో సినిమాకి టికెట్స్ బుక్ చేశాను కదా, చూడలేదా? ఇంకో సినిమాకా టికెట్స్ వచ్చాయి కానీ చూడలేదన్నయ్య. ఇప్పుడు చెప్తున్నాను కదా. బయలుదేరండి బయలుదేరండి, టైం అయింది, బయలుదేరండి. ఓరే మళ్ళీ సినిమాకి వెళ్ళాలా? నాకు ఓపిక లేదురా, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. అమ్మమ్మ, చూపులు కలిసిన శుభవేళ సినిమా చూసావా? చూసాంరా. ఇప్పుడు మీరు వెళ్ళేది దాని పార్ట్ 2కి. వెంటనే వెళ్ళి ఆ సినిమా చూసేసరండి. చూడకపోతే పాపం తగులుతుంది మీకు. పాపమా? సెకండ్ పార్ట్ అన్నయ్య, దాని పేరేంటి? పెళ్ళైతే అయ్యింది కానీ కామెడీ సినిమాలే. బయలుదేరండి. ఓరే, నీ పెళ్ళంతో నీ చూపులు కలుపుకోవడం కోసం మా దుంప తెంపుతున్నావేమిట్రా? అయ్యో కర్మ దేవుడా. పదవే, చూస్తావే, పద. బాయ్ బాయ్. అమ్మయ్యా. అవును శ్రీవారు. ఏంటి? నాకు అనుమానం. ఇప్పుడు రావాల్సింది అనుమానం కాదు ప్రియా. బా, అడగనివ్వండి శ్రీవారు. వద్దంటే ఆగుతావా? అడుగు. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు తన సినిమా పాటల్లో హీరోయిన్స్ బొట్టు మీద ఈ ద్రాక్ష పళ్ళు, ఆపిల్ పళ్ళు, అనాస పళ్ళ లాంటి రకరకాల పళ్ళు ఎందుకు వేస్తారు శ్రీవారు? నాకేం తెలుసు ప్రియా. హీరోయిన్ బొడ్డుకి పండుకు ఉన్న రసానుబంధం ఏంటో ఆ మహానుభావుణ్ణే అడిగి తెలుసుకోవాలి. మరి హీరోయిన్స్ పండు పడగానే మెలికలు తిరుగుతూ ఎందుకు సిగ్గుపడతారు? ఆ సంగతి కూడా దాన్ని సృష్టించిన దర్శకేంద్రుడికి, మెలికలు తిరిగిన ఆ హీరోయిన్స్కే తెలియాలి. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని నాకు ఉంది. ఏంటి కొంపదీసి ఇప్పుడు బొడ్డు మీద ద్రాక్ష పళ్ళు, ఆ ఆపిల్ పండ్లు వేయమంటావా ఏంటి? అది కదా శ్రీవారు, చెప్పండి మీరు. నీకు దండం పెడతాను ప్రియా. ఇప్పుడు ఇంత అందంగా బెడ్రూమ్ పూలతో అలంకరించుంది. ఇలాంటి టైంలో ముచ్చట్లు పెడతావా ఏంటి? ఆశలేమో రెట్టు చిట్టి చిట్టి ఊసులేమో రేపు చుట్టున్నది. గొంతు దాటుతున్నవి.
ఇప్పుడే శ్రీవారు. ఉండు, మళ్ళీ వీళ్ళేంటి సినిమాకి వెళ్ళమని చెప్పాను కదా, సినిమా చూడకుండా మళ్ళీ తిరిగి వచ్చేసినట్టున్నారు. వీళ్ళ సంగతి చెప్తా. ఈసారి మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేను అదే నమ్ముతున్నాను అలివేని. మనం ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి రాధికని బయటికి పంపాలని చాలా పన్నాగాలు పన్నాం, ఎన్నో ఎత్తుగడలు వేశాం. ఏ ఒక్కటి ఫలించకపోగా తిరిగి మనమే అవమానాల పాలయ్యాం, మాటలు పడ్డాం, తిట్లు తిన్నాం. ఇన్నాళ్లకు రాధిక శాశ్వతంగా కైలాష్కి ఇంటికి దూరమయ్యే సందర్భం వచ్చింది. దాని గొయ్యి అదే తవ్వుకుంది, బయటికి వెళ్లే మార్గం అదే వేసుకుంది. 15 రోజులు దూరంగా ఉండాలంటే కైలాష్కి కోపం వస్తుంది. దాని బండారం అంతా బయటపడి పిన్ని కైలాష్ బాబు దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తారు. అలివేని, మనం డాక్టర్ని అయితే భయపెట్టాం గాని తర్వాత వాళ్ళంత ధైర్యంగా నిలబడి మనకు అనుకూలంగా చెప్తారంటావా? ఖచ్చితంగా చెప్తారు, అందులో సందేహమే లేదు. మరి కథలోకి ఆ డాక్టర్ని ఎప్పుడు తీసుకురావాలి? దానికి కొంత సమయం ఉంది. సరైన సందర్భం చూసి డాక్టర్లని రంగంలోకి దింపుదాం. ఏమైతేనేం రాధిక బయటికి వెళ్లాలన్న మన కోరిక త్వరలో తీరబోతోంది. కైలాష్, లోపలికి రావచ్చా? ఆహా, లోపలికి రా. పద. కూర్చో. కైలాష్, నువ్వు ఒక్కడే వచ్చావు, రాధిక గారు రాలేదా? ప్రియా, ప్రియా, ఎవరొచ్చారో చూడు. హాయ్ జహాపనా. హాయ్. అక్క రాలేదా? లేదు. ఉండండి, వాటర్ తీసుకొస్తాను. ఏంటి కైలాష్ అలా ఉన్నావు? చెప్పుకోలేని బాధ గుండెలో నిండినప్పుడు, ఆ బాధతో గుండె బరువెక్కినప్పుడు ఏం చేయాలో అర్థం కాక, ఆ బాధ ఎలా పోతుందో తెలియక సతమతమవుతుంటే డల్గానే ఉంటాం కదా జెంటిల్మెన్. నిన్నెప్పుడూ నేను ఇలా చూడలేదు. ఏంటా బాధ? జహాపనా, వాటర్. ఏం తింటారు? నాకేం వద్దు ప్రియా. పోనీ జ్యూస్ కానిమ్మంటారా? ఏది వద్దు. అమర్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను. సరే. మొన్న మనం కలిసాం కదా, ఆ 2 రోజుల్లో నువ్వు నా మనసుకి చాలా దగ్గర అయ్యావు జెంటిల్మెన్. కొన్ని బాధలు ఆత్మీయంగా అనిపించే వాళ్ళతోనే చెప్పుకోగలం. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఎనీ టైం కైలాష్, ఏదైనా సరే నువ్వు ఎప్పుడైనా ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను సాయం చేయడానికి రెడీగా ఉంటాను. అవును కైలాష్, ఇంతకీ నీ బాధ ఏంటి? రాధిక.
కైలాష్ గారు కోపంతో వెళ్లారు. ఇంతసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? నాకు యాక్చువల్లీ పెద్దగా మంది అలవాట్లేదు. అప్పుడప్పుడు పార్టీలో తప్పదనుకుంటే కొంచెం తీసుకుంటాను అంతే. ఇది కూడా నీకోసం. నాకు అసలు అలవాటే లేదు జెంటిల్మెన్. కానీ నాలోని బాధని బయటకు పంపేయడానికి మందు లోపలికి వెళ్లాల్సిందే. అని చెప్పాలి. రాధికకి నేనంటే ప్రాణం. మా అమ్మ నాకు దేవత లాంటి అమ్మాయితో పెళ్లి చేసి నా జీవితానికి ఒక కొత్త వెలుగుని తీసుకొచ్చింది. వేరే ఆడవాళ్ళు భర్తలతో ఎలా ఉంటారో ఎలా చూసుకుంటారో నాకు తెలియదు. కానీ నా భార్య రాధిక మాత్రం నన్ను చంటి పిల్లాళ్ళ చూసుకుంటుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. రాధిక నా మీద చూపించే ప్రేమ ఆకాశమంతా. మరి నీకు రాధిక గారి మీద అంత ప్రేమ ఉందా? ఆమ్లెట్ రెడీ. జహాపన తీసుకోండి. జహాపన తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఆమ్లెట్ చాలా బాగుంది ప్రియా. జహాపన మీరిద్దరు ఇలా ఫ్రెండ్స్లా కలిసి కబుర్లు చెప్పుకోవడం, మందు తాగుతూ సరదాగా గడపటం చాలా బాగుంది. ప్రియా, ఓకే, ఎంజాయ్. ఒకరి మీద ఒకరికి అపారమైన ప్రేమ ఉంది. మరి నీ బాధ ఎందుకు? నీ సమస్య ఏంటి? ఎక్కడ తేడా వచ్చింది? గుండెలోని బాధ నీతో చెప్పాలని బయటకు తన్నుకుంటూ వస్తున్నా కూడా భార్యాభర్తల వ్యక్తిగత విషయం మూడో వ్యక్తికి చెప్పడం సమంజసం కాదని ఆ బాధ గొంతు దగ్గరే ఆగిపోతుంది. పోనీ రాధిక గారితో నేను మాట్లాడినా? వద్దు జెంటిల్మెన్, వద్దు వద్దు జెంటిల్మెన్. అసలు నా బాధ చెప్పుకోవడానికి నేను ఇక్కడి దాకా రావడమే తప్పు. ఏదో ఆత్మీయుడు అని చెప్పడానికి వచ్చాను. కానీ ఇప్పుడు కరెక్ట్ కాదనిపిస్తుంది.
నా బాధని కక్కలేక మింగలేక ఉన్నా. ప్రియా ఒకరికొకరం దగ్గర అవుతున్నాం అనుకుంటుంటే కొత్తగా మీ సమస్య ఏంటి? కైలాష్, కైలాష్ లే. పట్టుకో. రాధిక ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. ఏమండి, ఏమైందండి? కంగారు పడకండి రాధిక గారు. కైలాష్ మా ఇంటికి వచ్చాడు. సరదాగా కూర్చుందాం అన్నాడు. హ్యాపీగా ఇద్దరం కలిసి కొంచెం మందు తాగామంతే. రాధిక గారు, మీకు విషయం తెలుసా? నా భార్య ప్రియ మా కోసం ఆమ్లెట్ కూడా వేసింది. చాలా బాగుందని కైలాష్ కూడా మెచ్చుకున్నాడు. I love my wife. I love my wife. నా భార్యను నేను ప్రేమిస్తున్నాను. I love my wife. కైలాష్ గారు, I love my wife. But why? కైలాష్ గారు, ఎందుకు? ఎందుకు? కైలాష్, సారీ మై డియర్ వైఫ్, సారీ. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఇంటి దాకా నన్ను తీసుకొచ్చి డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ మై వైఫ్. ఐ లవ్ మై వైఫ్ జెంటిల్మెన్. ఐ లవ్ మై వైఫ్. జెంటిల్మెన్ వింటున్నావా? ఐ లవ్ మై వైఫ్. నాకు ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. ఐ లవ్ మై వైఫ్. ఐఎమ్ సో లక్కీ. బట్ వై జెంటిల్మెన్? ఎందుకు? నువ్వు చెప్పు. చెప్పవా రాధిక? నువ్వు చెప్పు రాధిక. ఐఎమ్ సో లక్కీ. వై? అమర్, కొంచెం హెల్ప్ చేయరా? I love my wife. I love my wife. I love you, Radhika. I love you. మెల్లగా. I love my wife. అయ్యో, I love my wife.
ఐ లవ్ యూ రాధిక.